సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముచ్చుమరి మైనర్ బాలిక మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది. తాజాగా అంటే మైనర్ యువకులు చంపేసి కృష్ణానదిలో పాడేస్తారని చెప్పే సంఘటన. ఇప్పుడు బాధితులు అంటే ఎవరైతే యువకులు ఉన్నారో ముగ్గురు మైనర్ బాలికలను ముచ్చుమరికి తోలుకొచ్చారు పోలీసులు. ముచ్చుమరికి తోలుకొచ్చి ఇంకా అంటే స్పాట్ దొరకకపోతే ఇంకా కొత్త ప్రదేశాలు చూపిస్తున్నారు ఆ మైనర్ బాలికలు. ఇప్పుడే మొత్తం మీద ముచ్చుమరి పక్కన ఉన్న కేసీ కెనాల్ వెంబడి బాలుని ముగ్గురిని తోలుకొచ్చారు పోలీసులు. ఊరు మొత్తం ఆ బాలుని చూసేందుకు వచ్చారు. బాలుని ఎటువంటి పరిస్థితుల్లో గ్రామస్తులకి కంటపడుకోకుండా ఈ కెనాల్ వెంబడి తోలుకపోయి ఇట్లా ముందర అంటే బాలులు చెప్పే విషయం ఏమంటే ఇక్కడ ఇంతకుముందు కృష్ణానదిలో పాడేస్తామని చెప్పారు. కానీ తాజాగా కృష్ణానదిలో కాదు, ఇక్కడ పగిడాల మండలంలోని పగిడాలలోని శ్మశానంలో పాడేస్తామని చెప్పారు. కానీ పగిడాలలో కూడా పోలీసులు వెతికారు. తాజాగా అక్కడ కూడా ఎలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇక్కడ కొన్నిదల ఉంది, ఇక్కడ పక్కనే కొన్నిదల గ్రామం. ఆ కొన్నిదల గ్రామంలోని శ్మశానంలో పాడేస్తామని చెప్తున్నారు. ఎట్టకేలకు పోలీసులు మటుకు బాలుర్ని మటుకు ఎక్కడ పాడేశారు, ఎక్కడ బూంచారు, ఇంతకు చంపేశారా లేదా, కృష్ణానదిలో పాడేస్తామన్నారు. కానీ ఇప్పుడు బూంచుతున్నామన్నారు. ఎక్కడ బూంచారు అనేది బాలుర్ని ఇంకా తిప్పుతూనే ఉన్నారు. ఇప్పటికైతే బాలుర్ని మొత్తం ముసుగు వేసుకొని మొత్తం గ్రామం మొత్తం తిప్పుతున్నారు. అంటే గ్రామం అంటే ముచ్చిమర్రి, పగిడాల, ఇటు కొనిదల, ఈ మూడు గ్రామాలు మొత్తం తిప్పుతున్నారు. బాలుర్లు మటుకు ఎలాంటి అంటే స్పష్టత చెప్పట్లేదు. అంటే ఇక్కడ పాడేస్తాం అని చెప్పి ఎలాంటి స్పష్టత లేదు. పోలీసులు ఇంకా వాళ్ళ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఇది పరిస్థితి ముచ్చిమర్రిలో. కెమెరా పర్సన్ మధుతో కిరణ్, సుమన్ టీవీ, ముచ్చిమర్రి, నందికొట్కూర్, నంద్యాల జిల్లా.